మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, వాక్యాల ద్వారా అనుదినము బలపడుచున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనాశ్రయించిన దాసులను రక్షించెను. 3వ అధ్యాయంలో మనము చూచినప్పుడు నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి మరి అక్కడ అందరినీ కూడా ఆ బబులోను రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సాగిలపడి దానికి మ్రొక్కమని చెప్పడము జరిగింది. ఒకవేళ మ్రొక్కని ఎడల అగ్నిగుండములో వేస్తామని రాజాజ్ఞను ప్రకటించడం మనము చూస్తాం. ఇక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు బాలురు మనకి కనబడుచున్నారు. వీరు ఇశ్రాయేలు దేశము నుంచి మరి బబులోనికి రావడము మనము చూస్తాం. ఇశ్రాయేలులో రాజ్య వంశములలో లోపము లేని వారిని, అలాగే సౌందర్యము గల వారిని, జ్ఞానులని మరి వారు ఇక్కడికి తీసుకొని రావడము జరిగింది. వారిలో షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారు దానియేలుతో పాటు ఉండడం మనము చూస్తాం. అందరైతే మ్రొక్కారు, కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో ఇది అంగీకరించలేదు. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి వారు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు కాబట్టి దీనికి వారు అంగీకరించలేదు. షద్రకు, మెషకు, అబేద్నెగో కూడా రాజుతో ఇక్కడ మాట్లాడుచున్నారు. ఈ విషయమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరము మాకు లేదు. మా దేవుడు రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ ప్రతిమకు మేము మాత్రము మొక్కము. ఎందుకంటే మా దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మేము పూజిస్తే మా దేవుణ్ణి పూజిస్తాము తప్ప మరి ఏ దేవతకి మేము నమస్కరించమని ఎంతో ధైర్యంగా ఇక్కడ చెప్పుచున్నారు. ఈ మాటలకి రాజుకి మరింత కోపము ఎక్కువై ఆ అగ్నిగుండముని 7 మారులు వేడిమిగా చేయమని చెప్పి దాంట్లో వారిని పడవేయమని ఆజ్ఞ ఇవ్వడం మనము చూస్తాం. ఎవరైతే షద్రకు, మెషకు, అబేద్నెగోని అగ్నిగుండంలో పడవేశారో మరి వారైతే అగ్ని జ్వాలల చేత చనిపోయి ఉన్నారు. కానీ అగ్నిగుండంలో ఉన్న వారికి మాత్రము ఎటువంటి హాని జరగలేదు. అక్కడ నెబుకద్నెజరు ఇది చూసి ఆశ్చర్యపడి అక్కడ వారితో మాట్లాడుచున్నారు. మనము వేసింది ముగ్గురునే కదా, కానీ అక్కడ మరి ఒకరు కనబడుచున్నారు. అలాగే వీరందరూ కూడా బంధకాలు లేకుండా మరి అక్కడ కనబడుచున్నారు. బంధకాలతో పాటు అగ్నిగుండంలో మనము వేస్తే వీరందరూ కూడా బంధకాలు లేకుండా కనబడుచున్నారు. మన దేవుడు బంధకాల నుంచి మనని విడిపించడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కొరకు వారి శ్రమలో నిలబడి ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు చేసింది ఏంటంటే వారు శ్రమలో ఉన్నప్పుడు వారితో పాటు దేవుడు నిలబడి ఉన్నాడు. దే స్టూడ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్. నౌ ద లార్డ్ స్టూడ్ అలాంగ్ విత్ దెమ్ వైల్ దే వర్ సఫరింగ్. ఇక్కడ మనము చూచినట్లయితే రాజు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే ఈ దేవాతి దేవుణ్ణి వారు ఆశ్రయించి ఉన్నారు. రాజు ఆజ్ఞకు మరి వారు భయపడలేదు, జడియలేదు. వాయిద్యాల ద్వారా వారు ఆకర్షింపబడలేదు. ఎటువంటి భయము వారిలో లేదు. ఎందుకంటే నిజమైన దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి ఏది కూడా వారిని కదపలేకపోయెను. ఎంతో విశ్వాసము దేవుని యందు వారు ఉంచి ఉన్నారు. అందుకే ఇక్కడ రాజు మరి సాక్ష్యం ఇస్తున్నారు. వీరి దేవుడు పూజార్హుడు, నిజమైన దేవుడు. వారు ఎప్పుడైతే అగ్నిగుండము నుంచి వచ్చారో వారిని పరీక్షించడం జరిగింది. ఎటువంటి హాని కూడా వారికి లేదు అని అక్కడ వాక్య గ్రంథంలో మనము చూస్తాం. కాబట్టి మన శ్రమ ఎలాంటిదైనా సరే, అగ్నిగుండం వంటి మహాశ్రమ మనకి కలిగినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ దేవాతి దేవుడు మనని రక్షించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించే వారిని మీరు రక్షించే దేవుడిగా ఉన్నారు. శద్రకు, మెషకు, అబేద్నెగో తండ్రి దేవా, రాజు ఆజ్ఞకి తండ్రి వారు భయపడలేదు, అలాగే వాయిద్యాలకి ఆకర్షింపబడలేదు, కానీ మీ వైపు వారు చూచి ఉన్నారు. మా దేవుడు రక్షింప సమర్థుడు, రక్షింపకపోయినా మీ ప్రతిమకు మేమైతే మొక్కము అని తండ్రి వారు మీ కొరకు తండ్రి ఆ శ్రమలలో నిలబడి ఉన్నారు దేవా. ఆ మహా అగ్నిగుండంలో వారు ఉన్నప్పుడు తండ్రి వారితో పాటు మీరు నిలబడి ఉన్నారు. అవును తండ్రి, మమ్మల్ని రక్షించే దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.